దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రజలాడు హల్లెలూయా. యెషయా గ్రంథము 14:24 సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దేవుని మనస్సులో ఉద్దేశం ఉంది, దేవుని మనస్సులో సంకల్పం ఉంది, దేవుని మనస్సులో ఒక కోరిక ఉంది. దేని గురించి అంటే నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ గురించి దేవుని మనస్సులో కోరిక ఉంది. చజార్తగా నా వైపు చూస్తున్న మాటలు గమనించాలి. దానిని నిశ్చయముగా నేను నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవరూ మార్చలేరు, సాతాను కూడా మార్చలేడు, దేవుడు మార్చడు. కానీ నువ్వు మార్చుకోగలవు. ఎలా? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. ఆయన గురించి దేవుని మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే సౌలు యొక్క వంశములో సౌలు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. అంటే సౌలు రాజు తర్వాత సౌలు కుమారుడు రాజు, తర్వాత సౌలు మనవడు రాజు, సౌలు ముది మనవడు రాజు. ఇలా సౌలు వంశములో ఉన్న వాళ్ళే ఎల్లప్పుడూ ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఇశ్రాయేలును పరిపాలన చేసేది వాళ్ళే అన్నట్లుగా ఇక నుండి ఆ వంశాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. అది దేవుని ఉద్దేశం. కానీ దేవుడు మార్చలేదు ఆ ఉద్దేశాన్ని, సౌలు మార్చుకున్నాడు. ఎలా? సౌలు దేవునికి అనుకూలముగా ప్రవర్తించలేదు, దేవుని మాటకి లోబడలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు. అందుకు దేవుని మనస్సులో సౌలు పట్ల ఉన్న ఉద్దేశము నెరవేర్చబడలేదు. అది ఎవరు మార్చలా, సాతాను మార్చలా, దేవుడు మార్చలా. ఎవరు మార్చుకున్నారు? సౌలే మార్చుకున్నాడు. అలాగే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వంశం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. పలానా నెలలో, పలానా సంవత్సరం, పలానా దినాన ఇలా గణపరచాలి, ఇలా హెచ్చించాలి, ఇలా ఆశీర్వదించాలని నీ కుటుంబం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఎవరూ మార్చలేరు. ఆ ఉద్దేశం నెరవేరుస్తాడు దేవుడు. దేవుడు మార్చడు, కానీ నీవు మార్చుకోగలవు. అది నెరవేర్చబడటమా, నెరవేర్చబడకపోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటావో, దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం ఉన్నది, అది నెరవేరుస్తాడు దేవుడు. అది నెరవేర్చాడంటే నీ స్థితిగతులు మారిపోతాయి, నీ దీవెన వేరుగా ఉంటుంది, నీ ఘనత వేరుగా ఉంటుంది, నీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది, నీకు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా వేరుగా ఉంటుంది. దావీదు పట్ల దేవుని ఉద్దేశం లేదు, సౌలు పట్ల ఉన్నది. సౌలు దేవుని మాటకి లోబడలా, సౌలు మీద ఉన్న ఉద్దేశము దేవుడు ప్రక్కన పెట్టాడు. కానీ యోగ్యుడిగా దావీదు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు అడగలా, అది సౌలు దీవెన. సౌలు సేవకుల మాట వినటల్లా, సేవకులకి విరోధంగా ఉన్నాడు, సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, విరోధంగా ప్రవర్తిస్తున్నాడు, సేవకుడిని కన్నీళ్ళు పెట్టిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. నా సేవకుడు నువ్వు దుఃఖపరుస్తున్నా, బాధ పెడుతున్నావు అని దేవుడు గమనించి, సౌలు రాజా, నాకు ఒక ఉద్దేశం ఉంది, స్థిరపరచాలనుకున్నాను, నువ్వు యోగ్యుడు కాదు అని ప్రక్కన పెట్టేశాడు. దావీదు అడగలా, కానీ దావీదు యోగ్యుడిగా ఉన్నాడు. సేవకుని మాటకు లోబడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, వాక్యానికి విధేయత చూపిస్తున్నాడు. దావీదు యోగ్యుడికి కనిపించాడు. దావీదు పిలిచి దావీదుకి ఇచ్చేసాడు సింహాసనం. దావీదు
ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తున్నాడు. నెరవేర్చాడు, నెరవేరుస్తున్నాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడు రాజయ్యాడు, దావీదు మనవడు రాజయ్యాడు, దావీదు ముది మనవడు రాజయ్యాడు. అలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నది ఎవరంటే దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళే, యోధా గోత్రం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న బెంజమిన్ నెతన్యాహు 4వసారి గెలిచాడు. ఆయన యోధా గోత్రం, దావీదు వంశం. చూసావా, ఉద్దేశం మారిపోయింది, దావీదు మీదకి వచ్చింది. అప్పుడు దావీదు దేవుని మనసులోకి వచ్చాడు. దావీదు పట్ల దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక సౌలు మీద ఉన్న ఉద్దేశాన్ని దేవుడు మార్చుకున్నాడు. ఇప్పుడు దావీదు మీదకి వచ్చింది మనసులో ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, అంటే నాకు ఇష్టమైనది దావీదు చేస్తాడు, నాకు ఇష్టమైనది దావీదు చేయడు అని నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది అపోస్తుల కార్యములు 13:22 ఉంటుందన్నమాట. చదువమాట. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అదుగో నా ఇష్టానుసారమైన మనుషుడు, నాకు ఏది ఇష్టమో అదే చేస్తాడు, నాకు ఇష్టం లేని చేయడు. అతడు నా ఉద్దేశములన్నీ, అదుగో నా ఉద్దేశములన్నీ, నా మనసులో ఏముందో అదే చేస్తాడు ఆయన. అందుకని నా మనసులో ఆయన పట్ల ఏ ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశములే నేను నెరవేరుస్తున్నాను అంటాడు దేవుడు. అప్పుడు సౌలు రాజు మీద ఉన్న ఉద్దేశము మానుకున్నాడు దేవుడు. దావీదు మీదకి వచ్చింది ఉద్దేశం. దావీదు సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు దేవుడు. కనుక దేవుని మనస్సులో మన పట్ల ఉద్దేశం ఉన్నది. నీ పట్ల, నీ కుటుంబం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక కోరిక, ఒక ఆశ ఉన్నది. నువ్వు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను గొప్పగా దీవించాలని, నీ స్థితిగతులు మార్చాలని, నీ కన్నిటి నాట్యంగా మార్చాలని, దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని, నిన్ను బహుగా దీవించాలని, ఎక్కడ సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతున్నావు అక్కడ తల ఎత్తి గనపరచాలని దేవుని మనసులో నీ పట్ల ఉద్దేశం ఉంది. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోగాక. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉండిద్ది. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ఉద్దేశం ఉంది నీ పట్ల. అయితే ఆయన ఉద్దేశం ఎలా ఉంటుంది మన పట్ల, ఎలా నెరవేరుస్తాడు ఆయన? కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ, యోసేపు తన అన్నలతో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా, బహు ప్రజలను నేను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు అది మేలు కొరకే ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాడు. యాకోబునకు 12 మంది కుమారులు. 11వ కుమారుడు యోసేపు, 12వ కుమారుడు బెన్యామీను. యోసేపు భక్తి గలవాడు కనుక యాకోబునకు యోసేపు అంటే చాలా ఇష్టం. ఆయన్ని సపరేట్గా చూస్తూ ఉండేవాడు, భక్తి గలవాడని. తనకిష్టమైన భార్య కుమారుడు. అయితే యోసేపు కంటే పెద్దవాళ్ళు 10 మంది ఉన్నారు అన్నలో. వాళ్ళు కొంచెం దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యోసేపు భక్తి గలవాడు, భక్తిగా ఉంటాడు. అన్నలు చేసే అరాచకాలు, అన్నలు చేసేటువంటి పనికిమాలిన పనులన్నీ చూసి యోసేపు చెప్పేవాడు, అన్నా మన దేవుని బిడ్డలు కదా, అలా చేయకూడదని చెప్పేవాడు. నువ్వు మాకు చెప్పేది ఉందిరా, మాకు తెలుసులేరా అని చెప్పేసి యోసేపుని తిట్టేవాడు. యోసేపు అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు, నానా అన్నోళ్ళు ఇలా చేస్తున్నారు, నేను చెప్తే వింటలేదు నాన్న, నువ్వు చెప్పు అని యోసేపు వాళ్ళ నాన్నగా చెప్పేవాడు. అప్పుడు యాకోబు యోసేపు కంటే 10 మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా అన్నలు, వారిని పిలిచి, రే పెద్దోడా నువ్వు ఇలా చేసావంట, రెండోవాడా ఇలా చేసావంట, రే మూడోవాడా నువ్వు ఇలా చేసావంట కదా
అని అరిచేవాడు, తిట్టేవాడు, గద్దించేవాడు తండ్రి యాకోబు. ఈ 10 మంది మౌనంగా ఉండేవాళ్ళు. ప్రక్కకు వచ్చిన తర్వాత ఏమనుకోవాలి? ఒరే మనం తప్పు చేసాం కాబట్టి నాన్న మనం తిట్టాడు, మనం బాగుంటే ఎందుకు తిడతాడు? మనం కరెక్ట్గా లేం కాబట్టి తండ్రి మనల్ని అన్నాడు, సరి చేసుకుందాం, ఇక నుంచి బాగుందాం అని అనుకోవాలి. అది రైట్ వే, సరైన మార్గం, అది సరైన ఆలోచన. అలా అనుకోవట్లా, సరి చేసుకోవటం ఇష్టం లేక ప్రక్కకి వెళ్ళి ఏమనుకుంటున్నారు? రేయ్ మనం చేసి యాదవ పనులని ఎవడు చెబుతున్నాడు రా నాన్నకి? ఎవడు చెబుతున్నాడు? ఎవడు చెబుతాడు రా? ఇంకా యోసేపు గారు చెబుతాడు, ఇంకెవడు చెబుతాడు? అసలు వాడిని చంపేస్తే, వాడిని లేకుండా చేస్తే ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందే పాట. మనం ఎంత యాదవ పనులు చేసినా మన గురించి నాన్నకి తెలియదు, నాన్నకి ఎవరు చెప్పరు. ఇప్పుడు కుదరట్లా మనం యాదవ పనులు చేద్దాం, పనికి మన పనులు చేద్దామంటే అని నాన్నకు తెలిసిపోతున్నాయి. నాన్నకు చెప్తున్నాడు యోసేపు గారు, వాడిని కొట్టాలి, వాడిని చంపాలరా, వాడిని లేకుండా చేయాలరా అని కక్ష కట్టారు. దోతాన్ అనే ప్రాంతంలో వాళ్ళు గొర్రెలు కాస్తుంటే యోసేపుని పంపించాడు. 10 మంది అన్నలు ఎలా ఉన్నారు, మందలు ఎలా ఉన్నాయో చూసిరప్పు అని పంపించాడు తండ్రి యాకోబు. యోసేపు వెళ్ళాడు. వాడు చూశారు, ఆహా మనము ఎప్పటి నుంచో అనుకుంటున్న మనసులో వీడు వస్తున్నాడు, అప్పుడప్పుడు కళ్ళగంటా ఉంటాడు, మన పైన అధికారం అవుతాడంట, మనం వాడు కాళ్ళ దగ్గర పడతామంట, వాడు దాసులుగా ఉంటామంట, కళ్ళగానే వాడు వస్తున్నాడు. ఇడు రాని వీడి కళలు ఏమవుతాయి? వీడిని చంపేస్తే ఇప్పుడు వీడు మన మీద సాడీలు చెప్తాడా? మనం మాత్రం మన బ్రతుకుని మార్చుకోము, మన మీద సాడీలు చెప్తే మాత్రం ఒప్పుకోము. వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఎందుకు చెప్తారు? కరెక్ట్గా లేరు కాబట్టే కదా చెప్పేది. అయినా వీళ్ళ జీవితాలు బాగుపడాలనే చెప్పేది అని పట్టుకున్నారు. రాగానే బాగా కొట్టారు, బాగా తిట్టారు. విచిత్రమైన అంగివుడు కుట్టించాడంట. కత్తి తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలు కోసేసారు, వస్త్రాన్ని నీళ్ళని బయలేశారు. ఒళ్ళంతా రక్తమే. ఏడుస్తున్నాడు, కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాడు, అన్న అన్న క్షమించండి అన్న, తప్పైపోయింది క్షమించండి అన్న. బాగా కొట్టి బయలుపడేశారు. మరలా బయటికి తీసి మిద్యానీయులకు అమ్మేశారు, ముస్లిమ్స్కి అమ్మారు. వాళ్ళు తీసుకొని వెళ్ళి వ్యాపారస్తులు వాళ్ళు ఐగుప్తు దేశాలు అమ్మేశారు బానిసగా. ఒక ఇంటిలో పాగి పని చేయాలి, వంట పని చేయాలి, ఇంటి పని చేయాలి, అంట్లు గడగాలి, కసువులు ఉడవాలి, బాత్రూమ్ గడగాలి, లిటిల్ని గడగాలి, బరగడ్డ దగ్గర పేడకడ ఎత్తేయాలి, వాటిని శుభ్రం చేయాలి, వాటి పాస పట్టాలి, పొలంలో పని, ఇంటి పని, అన్ని పనులు చేయాలి. సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇస్తారు. ఆ 3 పూటలో ముద్ద అన్నం పెడతారు, రూపాయి డబ్బులు ఇవ్వరు. కొట్టినా చంపినా అడిగే దిక్కులేరు, కేసు పెట్టినా కేసు తీసుకోరు. ఆ ఇంట్లో బానిస. అలాంటి పరిస్థితుల్లో యోసేపు వెళ్ళాడు. అన్నల ఉద్దేశం ఏంటి? యోసేపు ఇంటిలో ఉండకూడదు, ఒకటి. యోసేపు చావాలి, అన్నల ఉద్దేశం. కానీ దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? యోసేపు గొప్పవాడవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ కీడు చేస్తున్న అన్నలు ఉన్నారే, వాళ్ళకన్నా గొప్పవాడవ్వాలి, వాళ్ళ మీద అధికారం అవ్వాలి యోసేపు. వాళ్ళు వచ్చి కాళ్ళమే పడాలి. దేవుని ఉద్దేశం చూడు ఎలా ఉందో. తను పంచుకొని పుట్టినటువంటి అన్నల ఉద్దేశం ఎలా ఉంది? తమ్ముడు చావాలి, తమ్ముడిని చంపాలి, తమ్ముడిని నాశనం చేయాలి, తమ్ముడిని కొట్టాలి, వాడు రక్తాన్ని కళ్ళ చూడాలి. రక్త సంబంధికులైన అన్నల ఉద్దేశం ఎలా ఉందో చూడు. సామెత ఒకటి ఉంది సమాజంలో, అన్నదమ్ములు అంట సావు కోరతారంట, బామర్దులు బ్రతకు కోరతారంట. ఎందుకు? చెల్లెల కాపురం బాగుండాలని. అన్నదమ్ములో సాగు కోరతారంట, వాడు తెస్తే వాడు ఆస్తి నాకు వచ్చిందని. సమాజంలో ఉంది, బైబిల్లో కూడా క్లియర్గా ఉంది. దాన్ని పంచుకుని పుట్టిన తమ్ముడు కదా, తమ్ముడు చావాలంట. వాళ్ళ ఉద్దేశము తమ్ముడు చావాలి. యోసేపు దేవుని ఉద్దేశం ఎలా ఉంది? యోసేపు చావాలా? వాడు చావడు, నేను బ్రతికిస్తా యోసేపుని. యోసేపు మీ పై అధికారిగా ఉంటాడు, మీరు వచ్చి యోసేపు కాళ్ళ మీద పడతారు. దేవునికి స్తోత్రం. చూసావా యోసేపు పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉందో? అన్నల ఉద్దేశం జరిగిందా? దేవుని ఉద్దేశం జరిగిందా? దేవుని ఉద్దేశమే నెరవేర్చబడింది. అదే యోసేపు అంటున్నాడు, అన్నా మీరు నా గురించి కీడును ఉద్దేశించారు, కానీ బహుమంది ప్రజల కొరకు
నేను బ్రతకాలి, బహుమంది ప్రజలను నేను బ్రతికించాలి. అది దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఐగుప్తు దేశంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, తోడై ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో తీసుకెళ్ళాడు, తర్వాత రాజుగారి ఇంట్లో తీసుకెళ్ళాడు. రాజు పైన అధికారిని చేశాడు, దేశానికి గొప్ప అధికారిని చేశాడు. ఇప్పుడు ఆ చుట్టుప్రక్కల ఇప్పుడు 7 ఖండాలు కదా ప్రపంచం అంటే, 3 ఖండాలే. ఆ 3 ఖండాలలో ఉన్న వాళ్ళందరూ ధాన్యము కొరకు యోసేపు దగ్గరికి వచ్చారంట. అంటే ప్రపంచం ధాన్యము కొరకు యోసేపు దగ్గరికి వచ్చారంట. చూసావా ఎంత గొప్పడేడు చూడు యోసేపు. బహుమంది ప్రజలు నా ద్వారా బ్రతుకున్నట్లు దేవుడు ఉద్దేశించాడు అన్నాడు. ఆ దేవుని ఉద్దేశమే అక్కడ జరిగింది. దేవునికి స్తోత్ర. నీ స్నేహితులు లేదా నీ బంధువులు లేదా నీ కులస్తులు నీవు నాశనమైపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారేమో, మనసులో నువ్వు పాడైపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారేమో, దరిద్రత రావాలని ఉద్దేశం కలిగి ఉన్నారేమో, నీవు అప్పులు పాలైపోవాలని, రోగాలు పాలైపోవాలని, నిందల పాలైపోవాలని, అవమానాలు పాలైపోవాలని, తింటానికి లేక, ఉండటానే లేక, కట్టుకోవడం లేక, అడుక్కు తినే స్థితిలోకి వెళ్ళాలని నీ బంధువులు ఉద్దేశించి ఉన్నారేమో. నీ గురించి వాళ్ళు అలా అంటున్నారేమో, ఆ మాటలు నీ చెవును పడ్డాయేమో. నువ్వేమి తగాది పెట్టుకోవద్దు, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని శపించొద్దు. వాళ్ళు అనుకున్న ఉద్దేశము నెరవేర్చబడదు. కానీ నీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. యోసేపు పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు, నెరవేర్చాడు కదా. అలాగే దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ గురించి ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏంటా ఉద్దేశం అంటే, బహుమంది మనుషులు నీ ద్వారా బ్రతకాలి. కొడిగట్టిగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. అనగా అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో నువ్వు ఉండాలి, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి, అనేక మందికి అప్పులు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి. మనుషులైతే నీ పట్ల రకరకాల ఉద్దేశాలు కలిగి ఉన్నారు. వచ్చి చెప్తారు, అక్క నీ గురించి మొన్న ఆమె ఏమందో తెలుసా, ఆయన ఏమన్నాడు తెలుసా, కొంచెం అప్పుల్లో ఉన్నారంట కదా, ఇంకా అప్పులు పోలైపోతారు చూడు అన్నారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం అది. అందా దాన్ని జుట్టు పట్టుకుని లాగను రోడ్డుకి ఏడవను, దాని అంతా తిరుగుదాంపా, వెళ్దాంపా అంటే దోపి పోతుందా, బయటికి రా ఇట్లా అన్నామంటగా. వాళ్ళ మనస్సులో ఉన్న ఉద్దేశం అది. అది నెరవేర్చబడదు. నువ్వెందుకు తగాదులు పెట్టుకుంటావు, గొడవలు పెట్టుకుంటావు, అనవసరం నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు, దీవెన పోగొట్టుకుంటావు. నువ్వు అలా చేస్తే దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఆగిపోతుంది. అలా అన్నారా వాళ్ళు? దేవా వాళ్ళని బహుగా దీవించు ప్రభుని ప్రార్థన చేయి, తగాది పెట్టుకోగాక, ఈడుస్తా పొడుస్తా, రా బయటికి. రౌడీవా నువ్వేమన్నా, గోండావా? ఎంత మన బతుకెంత, మనమెంత రాత్రి పడుకుంటే ఉదయాన్నే దేవుడు లేపకపోతే లేవలేము. జాగ్రత్తగా మాట్లాడాలి మన దేవుని బిడ్డలో. నోరుందని నెట్టబడితే మాట్లాడకూడదు. నోటితో మాట్లాడే ప్రతి మాట గురించి దేవుడికి ఒకరోజు లెక్క అప్పగించాలి. ఎందుకు ఆ రోజు అలా మాట్లాడే, నువ్వు మర్చిపోతావు, ఆయన మర్చిపోడు, మొత్తం రాసి పెట్టుకుంటున్నాడు. జనాలు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉద్దేశం అది, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. నిన్ను అనుకొని నీకేమి? చెప్పుడు మాటలు విని తగాదలు పెట్టుకొని మనసులో కక్షాద్వేషాన్ని పెట్టుకుని ఎందుకు దీవెనలో పోగొట్టుకుంటావు? నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండి స్తుతించు, వాళ్ళని దీవించు. నా మనసులో ఉన్న ఉద్దేశం నేను నెరవేరుస్తాను కదా. ప్రజలాడు హల్లెలూయా. ఆ రోజు అన్నవాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. నన్ను కొందరు సేవకులు ఏమన్నారు తెలుసా, నేనంటే ఇష్టం లేని వాళ్ళు, భక్తిహీనులు ఏమన్నారో తెలుసా, జాన్ పీటర్ ఇక్కడ సెంట్రల్ పాస్టర్గా గొప్పగా ఉన్నాడు కదా, ఏగలు తోలుకుంటాడు చూడు, ఇంకా తింటానికి ఉండదు, వంటానికి ఉండదు, కట్టుకోవటానికి ఉండదు, ఏగలు తోలుకుంటాడు, మళ్ళీ వచ్చి పాస్టర్ల కాలమే పడతాడు చూడు అన్నారంట. భక్తి గల సేవకులు ఉన్నారు, వాళ్ళకి నా గురించి బాగా తెలుసు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, జాన్ పీటర్ రోషం గలవాడు, అడుగు పెట్టాడా బయట ప్రాణాలు పోయినా మినిస్ట్రీలోకి రాడు మళ్ళీ. అలాగని అతను కృపగలిగిన సేవకుడు, అతను ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు, దేవుడు అతన్ని దీవిస్తాడు. అతను భక్తి గలవాడు, దేవుడు అతన్ని దీవిస్తాడు. తొందరపడి అతన్ని ఏమనగాక, శాపం అది. నీకెందుకైతే తెగ రోషం వస్తుంది? రోషం అని కాదు, అతను ఉన్నా లేకపోయినా మన మినిస్ట్రీలో ఎక్కడున్నా సేవకుడే, భక్తిగల సేవకుడు అతను. మనం చూసాం, మనం గమనించాం కదా. అతను అనకూడదు, తప్పది. అతను అంటే దేవుడు ఒప్పుకోడు. అతను బాగానే ఉంటాడు, దేవుడు అతను దీవిస్తాడు చూడు అని అన్నారు. కొందరామో చూద్దాము అన్నారు. మా బంధువులే, పేరు చెప్పంలే, మినిస్ట్రీ నుంచి వచ్చానంటగా, అంత అయిపోయిందంట కదరా, అంత అయిపోయిందంట కన్నారు. మా నాన్నతో, మా నాన్న వచ్చి ఎందబ్బా కంగారు పడుతున్నాడు, ఏమైపోయి ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాను. ఎలా ఉండిద్దో చూడు దీవెన అన్నాను. దేవుడు చెప్తేనే నేను వచ్చానన్నాను. దేవుడు చెప్పాడు నాతో. చాలామంది కళల దర్శనం చెప్పారు, దేవుడు చెప్తేనే నేను వచ్చి ఎన్నుకోండి, లేదా నేను రాను. మనుషుల ఉద్దేశం ఏముంది? రకరకాలుగా ఇక్కడి నుంచి పారిపోతాడు చూడు,
స్థలం లేదు, మందిరం లేదు, ఉండడు, పారిపోతాడు చూడు అన్నాడంట. మన విశ్వాసం కావందంట. సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే పారిపోవడానికి కాదు నాయన, సీసీ చండాడటానికి నాయన అందంట. అలాగే జాన్ పీటర్ పాస్టర్ గురించి నీకు తెలియదు నాయన, ఆయన మనసులో ఏదని అనుకున్నాడంటే అది నెరవేర్చేంత వరకు నిద్రపోనికి అంతే. ఆయన పారిపోయాడు, నేను పారిపోను. వాళ్ళ ఉద్దేశం అలా ఉంది. నేను దీవించు ప్రభువుని ప్రార్థన చేశా. దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, అదే నెరవేరుస్తున్నాడు. నేను కొత్తగా ఈ మందిరం స్థలం కొన్నప్పుడు బోరే వేయలేదు, వేయక మునిపే దేవుడు నాకు బోరేసినట్టుగా మూలం చూపించాడు. నా దర్శనంలో బోర్లో నుంచి నీళ్లు బయటకు వచ్చి పొర్లుతున్నాయి. అంటే గిన్నె నిండి పొర్లుతుంది నీ దీవెన అక్కడ అని ప్రభు చెప్పాడు. అదే అప్పటి నుంచి జరుగుతుంది 5 సంవత్సరాల్లో దీవెనకరంగా ఉన్నాం. అలాంటి కళ మొన్న గురువారము తెల్లవారుజామున మరలా వచ్చింది ఆ కళ నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్ద బావి ఒకటి తీసావంట. ఇక్కడ బావిలో నీళ్లు ముందు లేవు, తర్వాత చిన్న తేటగా నీళ్లు పైకి వచ్చి పొర్లి బయటికి వెళ్ళిపోతుండే, చుట్టూ నీళ్లు తేటగా నీళ్లు ఉన్నాయి. అంటే దేవుడు ఇంకా ఈ మినిస్ట్రీని బహుగా దీవించబోతున్నాడు అని ప్రభు బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. మనుషుల ఉద్దేశం ఏంటి? మన సేవ పాడైపోవాలని, సేవకులు పాడైపోవాలని, మన సంఘం పాడైపోవాలని రకరకాల ఉద్దేశాలు బయట జనాలకు ఉన్నాయి. నేను బాధపడినావు. వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు అంటారు. నువ్వు వాళ్ళ మీద కక్షాద్వేషాన్ని పెంచుకున్నావా, నీకు అనవసరంగా దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని ప్రక్కన పెడతాడు దేవుడు. ఎందుకు? శత్రువులను కూడా దేవుడు ప్రేమించమని చెప్పాడు కదా. నీకు చెప్తారు, పలంలో నీ గురించి ఇట్టన్నారు, పలంలో ఇట్టన్నారు అని చెప్తారు. చెప్పినప్పుడు నీ గుండెల్లో కక్షాద్వేషం పెరగకూడదు. అట్లా అన్నారా? సరే ప్రభువా, వాళ్ళని బహుగా దీవించు ప్రభువా అని ప్రార్థన చేయి. అంతే, దీవించి ప్రార్థన చేయి. అప్పుడు దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఉంది నీ పట్ల గొప్పగా, అది నెరవేరుస్తాడు. ఎవరైతే చెడ్డ ఉద్దేశము కలిగి ఉన్నారో నీ పట్ల, ఎవరైతే శపిస్తున్నారో, ఎవరైతే ఎగతాళి హేళన చేస్తున్నారో, వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టుకు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనవసరంగా వాళ్ళతో తగాదులు పెట్టుకొని వాళ్ళని శపిస్తా ఉన్నావా, దేవుని మనసులో నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశం ఉందే, అది ప్రక్కన పెడతాడు. నువ్వేంటి ఇలా ఉన్నావని. సైతానుగాడే నిన్ను ప్రేరేపిస్తాడు, తగాదు పెట్టుకో, గొడవలు పెట్టుకొని ప్రేరేపిస్తాడా. మరి దేవుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? అయ్యో ఏమన్నా నువ్వు దీవించేది, ఆమె చూడు, ఆమె గొప్పగా దీవించాలి, ఆయన గొప్పగా దీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్న ఆమె చూడు తగాదులు పెట్టుకుంటుందో, ఆయన చూడ తగాదులు పెట్టుకుంటున్నాడు అని సాతానుగాడే చేపిస్తాడు. ఇక్కడ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు నువ్వు దీవించేది, ఇలాంటి వాళ్ళ పట్ల ఇలాంటి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావు నువ్వు అని నవ్వుతాడు వాడు. అప్పుడు దేవుడు ప్రక్కన పెడతాడు, తర్వాత చూద్దాంలే. అందుకు నీకు దీవెన ఆలస్యం అవుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆశీర్వదించడానికి పిలిచాడు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానికి లోబడి బ్రతుకు. నీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. యోసేపు పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నది. యోసేపు ద్వారా బహుమంది ప్రజలు బ్రతకాలి. అలాగే నీ ద్వారా, నా ద్వారా బహుమంది ప్రజలు రక్షణలోకి రావాలి, దేవుని ఉద్దేశం. ఆమేన్. మన ద్వారా అనేక మంది దీవించబడాలి, దేవుని ఉద్దేశం అది. మన ద్వారా అనేక మంది దరిద్రత నుంచి విడిపించబడాలి, కరువు నుంచి విడిపించబడాలి, కన్నీళ్ళ నుంచి విడిపించబడాలి, అప్పుల నుంచి విడిపించబడాలి, రోగాల నుంచి విడిపించబడాలి. అది దేవుని ఉద్దేశం. నా పట్ల రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి మనుషులకి. దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. వేల మంది, లక్షల మందిని ఈ జాన్ పీటర్ ద్వారా రక్షించాలి, నేను ఇతని ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుకోవాలి అని దేవుని ఉద్దేశమే అన్నది. అదే దేవుడు నెరవేరుస్తున్నాడు. నీ పట్ల, నీ పిల్లల పట్ల ఉద్దేశం ఉంది. బహుమంది ప్రజలు నీ ద్వారా బ్రతకాలి, అనేక మంది నీ ద్వారా బ్రతకాలి, అనేక మంది నీ ద్వారా దీవించబడాలి, నీ పిల్లలు నీ కుటుంబం ద్వారా దీవించబడాలి. అది దేవుని ఉద్దేశం. అందుకనే అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాం నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉందువు, అంటే నిన్ను దీవిస్తాను, భూలోకముల వంశాలన్నీ దీవించబడతాయి అన్నాడు. ఈరోజు మనందరం అబ్రహాము ద్వారానే దీవించబడ్డాం. సృష్టికర్త అనే దేవుడు అబ్రహాము పిల్లల కొరకే భూమి మీదకి వచ్చాడు. వాళ్ళు మాకు వద్దన్నారు. సొంత పిల్లోడు భోజనం వద్దు అని అలిగితే అప్పుడు అడుక్కునే పిల్లోడు వచ్చి అయ్యా ఆకలి అవుతుందంటే తల్లి ఏం చేసిద్ది, వీడికి ఇప్పుడల్లా అన్నం పెట్టకూడదు, వీడి బుద్ధి లేదు, అన్నం పెడితే ప్లేటుని దన్నేస్తాడు వీడు అని సొంత కొడుకు అన్నం తినకుండా అలిగితే బుద్ధి రావాలి, వీడికి ఇప్పుడల్లా పెట్టకూడదు అని చెప్పి అడుక్కునే పిల్లోడు వచ్చి ఆకలి అంటే వాడు పెట్టిద్దాను, అయ్యా తినిపో, తీసుకెళ్ళయ్యా, వీడి పేరు లేదు దీని మీద, నువ్వు తీసుకెళ్ళయ్యా తినిపో. అలా వచ్చింది మనకు రక్షణ. ఇజ్రాయెల్ వద్దన్నారు మాకు,
అందుకని మనకు వచ్చింది రక్షణ. అబ్రహాము సంతానాన్ని బట్టి దీవెన మనకు వచ్చింది. దేవుని మనసులో ఉన్న చెప్తున్నాడు, అబ్రహాము భూలోకముల వంశాలన్నిటికీ ఆశీర్వాదముగా నుందువు, నీ ద్వారా నీ వంశము ద్వారా భూలోకులందరూ దీవించబడతారు అన్నాడు. మనసు మార్చుకొని బాప్తీసం తీసుకుని ప్రతి ఒక్కడు అబ్రహాము సంతానమే. అబ్రహాము ద్వారా నీ రక్షణ వచ్చింది. దేవుని మనసులో ఉన్న ఉద్దేశం అబ్రహాం పట్ల అది. యోసేపు పట్ల దేవుని మనసులో ఉన్న ఉద్దేశం నెరవేర్చబడింది. యోసేపు పట్ల అన్నలకున్న ఉద్దేశం అయితే చంపాలని, అది నెరవేర్చబడాల. యోసేపు వాళ్ళతో తగాదాలు పెట్టుకున్నాడా, గొడవలు పెట్టుకున్నాడా, వాళ్ళని తిట్టాడా, వాళ్ళని కొట్టాడా? తర్వాత ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు, అప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత కొట్టాడా, తిట్టాడా? లేదు. వాళ్ళే గడగడ వణిగిపోతామంటే, అన్నా దీని గురించి ఏం బాధపడద్దు మీరు, నా మనసులో కక్షాద్వేషం ఏమి లేదు, గొడవలొద్దు మనకి, నా మంచి కోసమే దేవుడు ఇక్కడికి పంపించాడు నన్ను, కరువు వచ్చిందని దేవునికి తెలుసు, మీరేం బాధపడద్దు, మీరేం భయపడద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను, కడుపు నిండి అన్నం తినండి, నాన్న బాగున్నాడా, వదిన వాళ్ళు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఇంకా కరువు సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, మీరు వెళ్ళి వాళ్ళు మొత్తాన్ని తీసుకురండి, ఇక్కడే ఉండొచ్చు, నేను బాగా చూసుకుంటాను అని పిలిపించాను. దేవునికి స్తోత్ర. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీ పట్ల నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక దరిద్రత ఎల్లకాలం ఉండదు, కంగారు పడగాక. ఈరోజు నువ్వు బాగా దరిద్రతలో ఉన్నావు, బాగా కరువులో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రాబో దినాల్లో దేవుడు నిన్ను బాగా దీవించబోతున్నాడు అని అర్థం. ఆమె వాస్తవం. అది ఒకే చొక్కన స్కూల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అన్నం ఉంటే కూర లేని పరిస్థితులు, హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాం. అన్నం లేదు, కూర లేదు. సరే అన్నం వేసుకుంటే కూర లేదు, నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుందాం అనుకో, నీళ్లు పోయి మొత్తం పైకి వచ్చేసింది అన్నంలో. ఏంటి విటమిన్స్ కాదు, పురుగులు. కన్నీళ్ళు పెట్టుకునేవాడిని, ఏంటి ప్రభు నాకు ఈ పరిస్థితి అని. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా, మోటార్ ఫీల్డ్లో పొక్లైన్ మెకానిజం నేర్చుకుంటున్నా. మహారాష్ట్రలో 200 లీటర్ల డీజిల్ చేత్తో కొట్టాలి, ఇట్లా పైప్తో. అదంతా శుభ్రంగా దుడిసి నేనే చేత్తో కొట్టేవాడి డీజిల్ అంతా. అప్పుడు కెమెరా లేవు, లేకపోతే ఫోటోలు తీసుకునేవాడు. డీజిల్ కొట్టి దాన్ని మెయింటైన్ చేసి నడిచి రావాలి. మళ్ళీ అక్కడి నుంచి సైకిల్ కూడా లేదు మాకు. నడిచి వచ్చేటప్పటికి అక్కడ అందరూ భోజనం చేసి డ్యూటీలోకి వచ్చేస్తారా, దానికి తలుపులు కూడా ఉండవు అక్కడ. కుక్కలు వచ్చి డేషన్ల మీద పడి అన్నం తింటూ ఉంటాయి. మేము వచ్చి చూసి చాయని కుక్కలను తోలి మట్టి అయిన అన్నం అంతా తీసి ఆ అన్నం వేసుకుని తినేవాళ్ళు. కూర ఉండేది కాదు, కుక్కలు తినేసి కుక్కలు కింద పడేసి పట్టించుకునేవాళ్ళు లేడు. అన్నం లేదు సరిగా. డిగ్రీ అయిపోయి చిన్నపిల్లని కాదు నేను, నాకు అన్ని విషయాలు తెలుసు. చాలా కన్నీళ్ళు పెట్టుకునేవాడు. నాకేంటి ప్రభా నా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి నాకు ఈ దరిద్రత ఏంటి, కరువు ఏంటి, కష్టాలు ఏంటి, కన్నీళ్ళు ఏంటి, వేదన, చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఏంటి ప్రభు నన్ను ఎందుకు ఇలా పెట్టావని ఏడ్చుకునేవాడిని. నేను ఒంటరిగా ఒక్కడనే, కానీ ఎవరు తెలియకుండా మౌనంగా ఉండేవాడిని. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుని దుడుచుకుని మౌనంగా వచ్చేవాడు. మళ్ళీ ఏంటంటే డిగ్రీ అయిపోయింది, చిన్నపిల్లని కాదు. పగలంతా కష్టపడి డ్యూటీ చేసి వస్తే ఆ తినడానికి అన్నం లేదు అక్కడ. కుక్కలు తిన్నాయి మా అన్నం, సాంబార్ కింద పడేసిపోయింది, కూర తినేసిపోయినాయి, ఏం లేదు. ఎవరో చెప్పుకుంటాం, బయటికి వెళ్ళి తింటారు, డబ్బులు లేవు. ఎక్కడికి వెళ్ళి అడవిలో ఉన్నాం మేము, బయటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేదు మాకు. అలాంటి పరిస్థితులు. కింద పడుకుంటే భయం, నిద్ర పట్టేది కాదు. పెద్ద పెద్ద పావులు తిరుగుతుంటే, తేళ్ళు తిరుగుతుంటే ఏం కరుగుతుంది భయం. రకరకాల పరిస్థితులు. ఏడ్చుకునేవాడిని. ఎంత దరిద్రతని అనుభవించానో, ఎన్ని కష్టాలు అనుభవించానో, ఎన్ని శ్రమలు అనుభవించానో, ఎన్ని నిందలు అనుభవించానో, వాటన్నిటికంటే ఎక్కువగా ఆ రోజు లేదు అని ఏడ్చాను. ఈరోజు వద్దు, నాకు ఆ చికెన్ వద్దురా బాబు, ఆ మటన్ వద్దురా బాబు, ఆ ఎన్ని వద్దులేరా బాబు అని చెప్తున్నాయి ఇప్పుడు. ఆ రోజు ఆమె లేదని ఏడ్చాము, ఈరోజు ఆమె వద్దనేటట్టుగా పెట్టాడు దేవుడు. పెద్దగా తింటలేదు ఇప్పుడు, నేను మ్యాక్సిమం మానేశాను ఆరోగ్యం కోసం. చూసావా, ఆ రోజు లేదు అని ఏడ్చానా, ఈరోజు చూడు ఏ స్థితిలో పెట్టాడు దేవుడు. ఎలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు చూడు. బ్రతలాడి పెడుతున్నారు, తినకపోతే అలుగుతున్నారు. మా ఇంట్లో ఎందుకు తింటాళ్ళు అన్న, మా ఇంట్లో తినలేదు అని అలుగుతున్నారు తినకపోతే. ఆ రోజు లేదు, ఈరోజు సమృద్ధిగా దేవుడి దగ్గర నుండి పెట్టిస్తున్నాడు. ఇంటికి వెళ్ళేది రాజును చూసినట్టు చూస్తారు, అరే ఎవడు పెట్టించుకుంటాడు మన వాళ్ళని. చూసావా, దేవుని ఉద్దేశం వేరు. దేవుని ఉద్దేశం మనసులో అలా ఉంది. సేవకు వచ్చినప్పుడు ఏమైపోతున్నాను నాయన, నా జీవితం ఏమైపోతుందో ఏడ్చుకుంటూ వచ్చే సేవలోకి వస్తా. ప్రభు మాట్లాడన్నాడు, ఇప్పుడే నీకు ఘనత ప్రారంభమైంది అన్నాడు దేవుడు.
నేను ఆ సేవకు వస్తున్నా, ఏమైపోతా జీవితం, ఏమైపోద్ది అనుకున్నాను. సేవకు వెళ్ళాడు మా అబ్బాయి, ఏమైపోతాడు అనుకున్నాడు మా నాన్న పాపం. బంధువులందరూ ఏమైపోతాడని, ఏమైపోలా. వాళ్ళు ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. వాడు సిగ్గుపడేటట్టు, వ్యసనపడేటట్టు, ఆశ్చర్యపడేటట్టు, భయపడేటట్టుగా దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు, నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నువ్వు ఎంత దరిద్రతను అనుభవిస్తున్నావు, ఎంత కరువును అనుభవిస్తున్నావో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావో, దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నమ్మకంగా బ్రతుకుతూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, ఎన్ని వచ్చినా పర్వాలేదు అని దేవుని కొరకు బ్రతుకుతున్నావు కదా. దేవుని విడిచిపెట్టకుండా, మందిని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా, సేవకులు విడిచిపెట్టకుండా, ఎన్ని వచ్చినా సహించుకొని భరించుకొని బ్రతుకు వెళ్ళిపోతున్నావు కదా. ఇవన్నీ దేవుడు మనసులో పెట్టుకున్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము దేవుడు ఈ రోజు నుంచే నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏమి కంగారు పడక, ఇది జరిగిద్దని తెలుస్తున్నాం. వాళ్ళు చూడు, బహుమంది బ్రతుకున్నట్లు యోసేపు పట్ల దేవుడు ఉద్దేశం. ఒక శిల్పి 2 రాళ్ళు తీసుకొచ్చాడంట. తెచ్చేటప్పుడు 2 రాళ్ల పట్ల మంచి ఉద్దేశం ఉంది శిల్పికి. ఈ 2 రాళ్ళని మంచి విగ్రహాలుగా, విలువైన విగ్రహాలుగా, అనేక మంది డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనుక్కొని పోయి విగ్రహాలుగా నేను తయారు చేయలేని 2 రాళ్ళని తీసుకొచ్చాడంట. ఒక రాయిని దెబ్బలు కొడుతుంటేనంట, అదంట ఆయనకు అనుకూలంగా లేదంట. ఉలి దెబ్బ తగిలినప్పుడల్లా ఆయన చిన్నది కొట్టాలనుకుంటే పెద్ద రాయి లేచిపోతుందంట, పెద్దది కొట్టాలంటే చిన్న రాయి లేస్తుందంట, ఇసుగు పడుతుందంట ఆయనకి. శిల్పికి ఇది అనుకూలంగా లేదంట రాయి. అటు ఒక దెబ్బ, ఇటు ఒక దెబ్బ కొట్టి అవతల పడేసాడంట. ఇంకొక రాయిని తీసుకున్నాడంట. ఇంకొక రాయిని తీసుకొని దాన్ని అందమైన విగ్రహంగా చెక్కుతుంటేనంట, అది మౌనంగా ఉందంట, ఎదురు మాట్లాడకుండా. దెబ్బలు పడతన్నా, దీన్ని తిట్టినా, కొట్టినా, కాలుతో తొక్కినా, చెమట తీసేట్లు వేసినా మౌనంగా ఉందంట ఈ రాయి. దానిని అందమైన విగ్రహంగా తయారు చేశాడంట. ఒక ఊరు వాళ్ళు మేము గుడి కట్టుకుంటున్నామయ్యా అని వచ్చారంట, మాకు విగ్రహం కావాలని. వచ్చి ఈ 2 రాళ్ళని తీసుకెళ్లారంట. చెక్కుతుంటే మౌనంగా ఉన్నదే, ఎన్ని దెబ్బలు పడ్డా దాన్ని తీసుకెళ్ళి లోపల పాలతో అభిషేకించారంట. ఇంకొకటి ఉందే, నన్ను దెబ్బలు కొట్టొద్దు, నేను ఇంటి దగ్గర ఎట్ట పెరిగాను అనుకుంటున్నావు, అసలు నన్ను దెబ్బలు కొట్టొద్దు, అసలు ఏమనుకుంటున్నావు, నన్ను మాట అంటే అసలు ఓర్చుకొని నేను నా వల్ల కాదు, అసలు ఏమనుకుంటున్నావు, నన్ను అంటే కుదరదు అని ప్రతి చిన్నదానికి తగాదలు పెట్టుకుంటా, సహించుకోకుండా భరించుకోకుండా ఉన్నదే ఈ రాయిని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా, ఆ గుడికి వాకిలి ఉండిద్దా అక్కడ కింద వేసారంట అడ్డంగా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ 2 ఒక శిల్పే తీసుకొచ్చాడా, ఈ 2 ఒక శిల్పే తయారు చేశాడా. వచ్చిన వాళ్ళందరూ ఆ రాయిని తొక్కుతున్నారంట. ఆ రాయిని తొక్కి గుళ్ళోకి వెళ్తున్నారంట. లోపల ఇంకొక రాయి ఉంది, దాన్ని పాలతో కడుగుతున్నారు, దండం పెట్టుకుంటున్నారంట. దీన్న వచ్చినోడు పెద్ద కాలుతో తొక్కుతున్నాడంట. ఒకరోజు ఇది దాంతో తగాది పెట్టుకుందంట. అదేంటి, మనిద్దరం ఒకసారి వచ్చాం కదా, ఒక శిల్పి దగ్గరికి వచ్చాం కదా, నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు, ఏంటి తేడా అంటే ఆ విగ్రహంగా నిలబడింది అందంట. ఓజి పిచ్చిదానా, ఆ రోజు శిల్పి నిన్ను కూడా అందమైన విగ్రహంగా చేయాలని అనుకుంటే నువ్వు లోపడలా, నువ్వు లొంగలా, పెద్ద చిన్న మర్యాద లేకుండా ఎదురు మాట్లాడావు, ఎదురు తిరిగావు. అందుకని నీ బతుకు ఈరోజు తొక్కించుకునే బ్రతుకు అయిపోయింది. నేను కొట్టినా, తిట్టినా, చెమటేసి మౌనంగా ఉన్న సహించుకొని భరించుకొనే. అందుకని ఆ శిల్పి మనసులో ఉన్న ఉద్దేశం అంతా నాలో నెరవేర్చబడింది. నువ్వు లోపడలేదు, ఎదురు తిరిగి ఎదురు మాట్లాడావు కాబట్టి శిల్పి మనసులో ఉన్న ఉద్దేశము నీలో నెరవేర్చబడలేదు. అందుకని నేను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అన్న. అర్థమైందా? అది నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత వచ్చినా, కరువు వచ్చినా, కష్టాలు వచ్చినా సహించుకొని భరించుకొని, ఏది చేసిన దేవుడు నా మంచి కోసమే చేస్తాడని దేవుడిని దూషించకుండా, సేవకులను తిట్టకుండా, మందిరానికి దూరం కాకుండా, సేవకులకు దూరం కాకుండా, ఎన్ని వచ్చినా నా మంచి కోసమని సహించుకొని భరించుకొని వెళ్తే దేవుని మనసులో ఉన్న ఉద్దేశం నీ పట్ల నెరవేరుస్తాడు. నిన్ను అనేక మంది మొక్కేటట్లు దేవుడు చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. అలా కాకుండా నా రూటే వేరు, నేను ఇంతే, నా రూటే సపరేటు, నేను ఎవరికి లొంగను, ఎవరి మాట వినను, సేవకుడి మాట వినను, దేవుడి మాట వినను, వాక్యానికి లోబడను, నాకంతా వచ్చు, నాకంతా తెలుసు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎదురు చెప్పిన సేవకురాలు అయినా సేవకుడు అయినా. ఒక సేవకురాలు అందంట, పేరు చెప్పనులే, అసలు నీతో పనే లేదు, మాకు అన్నతోనే పని అందంట. రేపు తీర్పు దినాన వాళ్ళను కూడా అడుగుతాడు దేవుడు. నిన్నగా మన సేవకు వచ్చినప్పుడు చూడు ఎట్ట మాట్లాడుతున్నారు, నీతో మా పని లేదు అన్నారంట.
చూడు మరి ఎట్లా ఉన్నారు. ఇది ఈ రాయి అడ్డంగా ఉందే వాకిట్లో, ఆ రాయిలాగా పరిస్థితి అనమాట. ఇది దేవుని మనసులో ఉన్న ఉద్దేశము నెరవేర్చబడాలి. అనేక మంది నేను మొక్కాలంటే ఎన్ని దెబ్బలు పడినా నోరు తెరవకూడదు, మౌనంగా ఉండాలి. అప్పుడు అందరు నిన్ను మొక్కేటట్టు చేస్తాడు దేవుడు. నోరు ఉందని ఎట్టపడితే అట్టు మాట్లాడితే అందరు తొక్కేటట్టు చేస్తాడు. మా పెద్దమ్మ వచ్చింది, హెడ్ నర్స్గా చేసి రిటైర్డ్ అయింది. మా పెద్దమ్మ వస్తే నన్ను చూడటానికి వచ్చింది. నేను వచ్చి బయట కూర్చున్నా అంతే. మా పెద్దమ్మ కూర్చేసి అక్కడ కూర్చుని ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అక్కడ మందిరంలో. ఈలోపు వచ్చిన విశ్వాసాలు అందరూ అన్న వందనాలు, అన్న వందనాలు అంటే అమ్మ వందనాలు అమ్మ అంటున్నాను. వాళ్ళు పోయినా మా పెద్దమ్మ అంటుంది, పెద్దమ్మ కదా, ఒరే నా కొడుకు నెలకు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడు, పిహెచ్డి చేసాడు. మా పెద్దమ్మ కొడుకు మనసారి వచ్చిపోయి చూసిపడటానికి, నా కొడుకు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడు, వాడు పిహెచ్డి చేశాడు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు, నీకున్న ఘనత కూడా నా కొడుకు లేదు కదా. అర్థమైందా? దేవుడు ఆ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? అందరూ నిన్ను మొక్కాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యోసేపు వలె 1,000 మంది మనుషులకు నువ్వు ఆశీర్వాదకరముగా మార్చబడాలి అంటే యోసేపు లాగా రాజకుమారుడిగా ఉన్న యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు? దాసుడిగా అమ్మబడ్డాడు. నేను ఇంటి దగ్గర ఎలా ఉన్నాను అసలు? ఇక్కడేంటి నేను దాసుడిగా పైకి పనిచేయటం ఏంటి, నేను లెట్రిన్ కడగటం ఏంటి అంటల్లా. లెట్రిన్ అడుగుతున్నాడు. పేడకాళ్ళు తీసినాడు కదా ఇంటి దగ్గర, ఇప్పుడు పేడకాళ్ళు చేస్తున్నాడు. ఇంటి దగ్గర నేను వంట చేసినాడు కదా, వంట చేయాలి. రాజకుమారుడిగా ఉన్నవాడు జీరో అయ్యాడు. మళ్ళా హీరో కావాలంటే జీరో అవ్వాలి, తప్పదు. ఆ తర్వాత చదువు 105వ కీర్తన. వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతని కాళ్ళను బాధించెను. సంకెళ్ళు వేశారంట, పెద్ద గజదంగి గీసినట్టు కాళ్ళకి చేతులు సంకెళ్ళు వేశారు, మెడక సంకెళ్ళు వేశారు లేవకుండా. తెల్లగా ఉంటాడు. ఇవన్నీ వరుసకు పోయి కందిపోయి గాయాలయ్యి నడుస్తుంటే కాళ్ళకు గాయాలు, చేతులకు గాయాలు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాజు దగ్గర తీసుకుని వెళ్ళాడు. రాజు కల వచ్చింది, కల చెప్పాలి. రాజు అడుగుతున్నాడు ఏమని? యోసేపు ఏంటి నీ చేతులకు గాయాలు, నీ కాళ్ళకు గాయాలేంటి, నీ మెడ చుట్టూ ఏంటి గాయము అడిగితే యోసేపు పట్ట కన్నీళ్లు కార్చి ఏం చెప్తాడు? నేను చెయ్యన్నారని నిందలేసి నన్ను ఇలా చేశారే అన్నాడా? కన్నీళ్ళు కార్చి ఎవరినేం అనకుండా, ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా, అవమానపరచకుండా యోసేపు మౌనంగా నిలబడి, ఆయన మౌనమే ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళింది. యేసు ప్రభువును కూడా ఎన్ని మాటలు అన్నా రాజు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తప్పించగలను, చెప్పు నీ సమస్య ఏంటి చెప్పు. ఏం మాట్లాడు, మౌనంగా ఉన్నాడు. యోసేపు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ దేశానికి అధికారి అయ్యాడు యోసేపు. దేవునికి స్తోత్ర. ఒక బానిస సంకెళ్ళు వేసి అంత బంధించినా, అంత కొట్టినా, అంత తిట్టినా, గాయాలైపోయి రక్తం గారుతున్నా, ఆ గాయాలు మానక మళ్ళీ నొప్పితో నడుస్తుంటే అబ్బో ప్రాణం వెలేలా పోతుంది. గాయాలు పడ్డాయి. మళ్ళీ ఆ గాయాల్లోనే ఇనప గొలుసులు ఉన్నాయి. నడిస్తే అవి కదిలినప్పుడల్లా నొప్పి అల్లాడిపోతున్నాడు. తప్పేం చేయలా, పాపం ఏం చేయలా. ఎందుకు? పరీక్ష. ఆ కింద చదువు అక్కడేముందో, అతడు చెప్పిన సంగతి అదుగో యోసేపు వాళ్ళ అన్నలతో చెప్పాడే, నేను ఒక అధికారిని అవుతాను, మీరందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు అని చెప్పాడే యోసేపు. అది నెరవేర్చేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను, యోసేపుని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గాయాలు చేశాడు దేవుడు. గాయాలు చేసి యోసేపు సహించుకుంటాడా లేదా? తిడతాడా? నన్ను తిడతాడా? వాళ్ళని తిడతాడు? ఎవరిని తిడతాడో చూద్దామని దేవుడు గాయాలు చేశాడు. చేతులకి మెడ చుట్టూ గాయము, కాళ్ళకి గాయము, కదిలితే నొప్పి అల్లాడిపోతున్నాడు యోసేపు. నన్ను దూషిస్తాడా?
నేనేం తప్పు చేశాను అయ్యా? ఎంత భక్తిగా ఉన్నాను, ఎంత ప్రార్థనాపరుణ్ణి, ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు కదా, నా మీద ఈ నిందేసి ఇలా చేశారేంటి, నువ్వెందుకు మౌనంగా ఉన్నావని దేవుణ్ణి తిడతాడా? దేవుణ్ణి దూషిస్తాడా? దేవుణ్ణి అవమానపరుస్తాడా? కొట్టినోళ్ళని తిడతాడా? లేకపోతే కొట్టించినోళ్ళని తిడతాడా అని దేవుడు పరిశోధన చేస్తున్నాడంట యోసేపుని. దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం నెరవేర్చే ముందు దేవుడు పరిశోధన చేస్తున్నాడు. నిందల్లో పెట్టాడు, అవమానాలు పెట్టాడు, దరిద్రలో పెట్టాడు, కరువులో పెట్టాడు, కష్టాలు పెట్టాడు, శ్రమల్లో పెట్టాడు. ఇప్పుడు ఏమంటాడో చూద్దామని పరిశోధన చేస్తున్నాడు. దేవుడు లేడు, గీవులు లేడు, ప్రార్థన లేదు, గీర్థం లేదు, మందిరం లేదు, గీర్థం లేదు, సేవకు లేడు, గేవకు లేదు, ఇక వేస్ట్ అనాసన నమ్ముకున్న ఈ దేవుడిని వేస్ట్ అంటాడా? ఏమల్లా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడో చూద్దామని దేవుడు అన్ని శ్రమల్లో కూడా తీసుకెళ్ళి, దాసుడిగా తీసుకెళ్ళి అన్ని కష్టాలు పెట్టి చూస్తూ ఉన్నాడు. అదేంటి దేవుడు నన్ను దీవిస్తానని చెప్పాడే, నాకేంది ఇలా జరుగుతుంది, అంత రివర్స్గా జరుగుతుంది ఏంటి, దీవెనేమైంది అనుకుంటున్నాడు. కానీ యోసేపు భక్తి గలవాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? దీని వెనక ఏదో దీవెన దాగి ఉన్నది, దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, కీడు ఆయన చెయ్యడు. ప్రజలాడు హల్లెలూయా. అన్ని సహించుకున్నాడు, భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఆ దేశానికి గొప్ప అధికారి అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి సంబంధించిన మాట చదవండి, ముగించుకుందాం. 66వ కీర్తన 10వ చరణం నుండి 12వ చరణం వరకు. దేవా, నీవు మమ్మలను పరిశీలించి ఉన్నావు, నీవు మమ్మలను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా. నిర్మల అంటే మలినము లేనిది, పరిశుద్ధమైనది అర్థం. నిర్మల అంటే నిర్మలము చేయిస్తున్నావు అంటే మమ్మల్ని పరిశోధన చేస్తున్నావు, పరిశీలిస్తున్నావు, పరిశుద్ధపరుస్తున్నావు. దాని అర్థం అది. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. ఆ బందీ గృహం అంటే ఇంకేంటంటే చెరసాల, జైలు, లేదా ఇంకొక అర్థం ఏంటంటే బందీ గృహం అంటే తప్పించుకోలేకపోవటం, తప్పించుకోలేని అప్పులు, తప్పించుకోలేని రోగాలు, తప్పించుకోలేని నిందలు, తప్పించుకోలేని అవమానాలు, తప్పించుకోలేని దరిద్రత, తప్పించుకోలేని కరువు, అసలు తప్పించుకోలేని సమస్యలు, చావలేక బ్రతకలేక సావు బ్రతుకుల మీద తల్లడిల్లిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితులు పెట్టి దేవుడు పరిశీలిస్తూ ఉంటాడంట. ఏది? ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశం నెరవేర్చే ముందు. తర్వాత మా నడుముల మీద గొప్ప భారము పెట్టి, నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నడుము అనగా మనస్సు. మనస్సులో భారాలు ఉన్నాయి. పిల్లల పట్ల భారాలు, భర్త పట్ల భారం, భార్య పట్ల ఒక భారం, తల్లిదండ్రుల పట్ల ఒక భారం, ఉద్యోగం పట్ల ఒక భారం, పొలాన్ని బట్టి ఒక భారం, రకరకాల భారాలు ఉన్నాయి మనసులో. అవన్నీ ఒక్కసారి అవి విడిచిపెట్టలేని భారాలు, మొయ్యలేని భారాలు. భారాలు పెట్టాడు దేవుడే. తర్వాత నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్టు చేశావు. చాలు, దేవుడే చేశాడు. కొందరు మనుషులను నీ మీద పెత్తనంగా పెట్టాడు. వాళ్ళు నువ్వేమి అనలేక, వాళ్ళ మీద కక్ష తీర్చుకోలేక, వాళ్ళను కొట్టలేక, తిట్టలేక నీ పైన 10 అధికారిగా పెట్టాడు దేవుడు. మేము నిప్పులలోను నీళ్లలో పడితిమి. నిప్పుల్లో పడ్డ ప్రమాదమే, నీళ్ళలో పడ్డ ప్రమాదమే, రెండు మరణాపాయమే. చూడు ఎలాంటి ప్రాణాపాయం కలిగే పరిస్థితుల్లో పెట్టాడు. చూడు, పెట్టి ఏం చేస్తున్నాడంటే దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చాలంటే నిన్ను సమస్యల్లోకి తీసుకెళ్తాడు. ఆయన పరిశీలన చేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేస్తావా నువ్వు? ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు? మందిరం మానేస్తావా? ప్రార్థన మానేస్తావా? సేవకుడిని తిడతావా? దేవుడిని తిడతావా? ఇప్పుడు ఏం చేస్తావు? బైబిల్ చదవటం మానేస్తావా? ప్రార్థన చేయటం మానేస్తావా? కానుగేయటం మానేస్తావా? దశమాగేయటం మానేస్తావా? ఇప్పుడు అసలు ఏం చేస్తావు నువ్వు? వాక్యాన్ని వినటం మానేస్తావా? ఏం చేస్తావు ఇప్పుడు అసలు నువ్వు అని నిన్ను దేవుడే తీసుకెళ్తాడు. దేవుడే పెడతాడు, తప్పించుకోలేవు. దేవుడే పెడతాడు. ఎందుకు పెడతాడంటే నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను సరిచేయాలని, ఆయన మనసులో ఉన్న ఉద్దేశము నెరవేర్చాలని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నిన్ను యోగ్యముగా మారుస్తున్నాడు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశము నెరవేర్చడానికి, ఆయన మనసులో గొప్ప ఉద్దేశం ఉన్నది, దాన్ని నెరవేర్చడానికి ఆయన సమస్యలో కూడా తీసుకెళ్తున్నాడు. నిన్ను యోగ్యురాలుగా మారుస్తున్నాడు. ఆయన పరిశీలన చేస్తున్నాడు. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. ఒకసారి తినటానికి కూడా దొరకవు డబ్బులు, ఒకసారి మందిరం రావడం ఛార్జీ కూడా డబ్బులు దొరకవు. అలా ఆయన మనసులో ఉద్దేశం నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చే ముందు
నువ్వు హీరోవా, నిన్ను జీరోని చేస్తాడు. నీకు అన్నీ ఉన్నాయా, అవన్నీ తీసి పక్కన పెడతాడు. ఏమీ లేని స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇదేంటి, ప్రభువు నమ్ముకోకముందే బాగున్నామే, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ దరిద్రత ఏంటి, ఈ కరువు ఏంటి, ఈ కష్టాలేంటి, ఈ అప్పులేంటి, మళ్ళీ నేను లోకంలోకి వెళతా, మళ్ళీ పాపంలోకి వెళతా, యేసుని విడిచిపెట్టి మళ్ళీ విగ్రహానికి వెళతా అనకూడదు. వాక్యము తెలియని వాళ్ళు అలా వెళ్తారు, అలా చేస్తారు, అలా మాట్లాడతారు. ఇది సత్యం. యోసేపు రాజకుమారుడిగా ఉన్నాడు, తీసుకొచ్చి జీరోని చేశాడు, ఆ తర్వాత హీరోని చేశాడు. అలాగే రాజకుమారుడు లాగా ఉన్నాడు మోషేని తీసుకొచ్చి ఏం చేశాడు, 40 సంవత్సరాలు గూర్లు కాపించాడు, జీరో అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రపంచంలో గొప్ప హీరోని చేశాడు మోషేని దేవుడు. దేవుని ఉద్దేశం నీ పట్ల చాలా గొప్పగా ఉంది. ఒక్కోసారి ఎంత వెతికినా ఉద్యోగం దొరకదు. దేవుడు శాతగరుడా, దేవుడే ఇవ్వడు. ఎందుకు, నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమంటావు చూద్దాం అని. ఒకసారి అసలు పని దొరకదు, ఇంటిలో గడవడం కష్టమైద్ది, ఛార్జీకి డబ్బులు ఉండవు. దేవుడు మర్చిపోయాడా? నిన్ను పరిశీలన చేస్తున్నాడు, నిన్ను సరి చేస్తున్నాడు. సరి చేసుకో. కోపాన్ని రేపుకోగాక, కక్షాదేశాన్ని రేపుకోగాక, ఇంకా సరి చేసుకో, ఇంకా బాగా సరి చేసుకో. సమస్యల్లోకి తీసుకెళ్తాడు దేవుడు, నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేమంటావు చూద్దామని. నీ భక్తి పరీక్ష. పిల్లడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు, వీడు ఎట్లా చదువుతున్నాడో తెలుసుకోవాలి, ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారు, పరీక్ష పెడతారు. పరీక్ష పెడితే వాడు బ్రతికేందుకు అర్థమైద్ది, వీడు చదువుతున్నాడా లేదా అని. పరీక్షలో మంచి మార్కులు వస్తే బాగా చదువుతున్నాడు, రాకపోతే చదవట్లేదని. పరీక్ష పెడితే అర్థమైద్ది. అలాగే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు కదా, ఎంత భక్తి ఉందో చూద్దామని నీకు పరీక్ష పెడతాడు దేవుడు. ఆయన పెట్టే పరీక్షలే నిందలు, అవమానం, దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం కనపడదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వాడు మారడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ భర్త మారడు. ఇప్పుడు కాదు, మారతాడు ఒక రోజున. అసలు మారకుండా ఉండడు. కొంతకాలం అలా పెడతాడు దేవుడు, నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏమి కంగారు పడగాక, అందరూ మారతారు యేసునామములో. ఆయన మనసులో ఉన్న ఉద్దేశము గొప్పగా ఉంది నీ పిల్లల పట్ల, నీ పట్ల. అది దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ రోజు నుండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ దుఃఖమును సంతోషముగా మార్చునేసయ్యా, అనాథగా నిన్ను వీడక నీ తోడయ్యుండును. అనాథగా నిన్ను వీడక నీ తోడయ్యుండును. తన మహిమలో నీ ప్రతి అక్కరను తీర్చివేయును. తన మహిమలోని ప్రతి అక్కరను తీర్చివేయును. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎన్నడు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎన్నడు. విమోచకుడు నిన్ను ఎన్నడు ఎడబాయక విడిపించును. తన కౌగిలిలో నిన్ను దాచును. కలత చెందకుమా, తన కౌగిలిలో నిన్ను దాచును. కలత చెందకుమా. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎన్నడు. గడికి చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా.
ప్రతిగా ఘనత నొసగునేసయ్యా. నీ నిందలకు ప్రతిగా ఘనత నొసగునేసయ్యా. తలదించిన ఆ చోటనే నీ తలను పైకెత్తును. ఆమె నీ శత్రువుల ఎదుటనే భోజనము చేసెదవు. నీ శత్రువుల ఎదుటనే భోజనము చేసెదవు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లలో ఇక ఎల్లడు. గట్టిగా చెప్పండి. భరించును మోపుము యేసుపై. నీ భారమును భరించును మోపుము యేసుపై. మోయుము ఆయన కాడిని దీన మనస్సుతో. నీ ప్రాణము ఎల్లప్పుడూ విశ్రాంతి నొందును. నీ ప్రాణము ఎల్లప్పుడూ విశ్రాంతి నొందును. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు. ఓ జనమా విడువకుమా కన్నీళ్లను ఇక ఎల్లడు. విమోచకుడు నిన్ను ఎల్లడు ఎడబాయక విడిపించును. విమోచకుడు నిన్ను ఎల్లడు ఎడబాయక విడిపించును. విమోచకుడు నిన్ను ఎల్లడు ఎడబాయక 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 విమోచకుడు నిన్ను ఎల్లడు ఎడబాయక విడిపించును. 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 తన కౌగిలిలో నిన్ను దాచును కలత చెల్లకుమా. తన కౌగిలిలో నిన్ను దాచును కలత చెల్లకుమా. తన కౌగిలిలో నిన్ను దాచును కలత చెల్లకుమా.
యేసయ్యా ఎడబాయని నా బ్రతుకులో యేసయ్యా ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా నా బ్రతుకులో యేసయ్యా నా బ్రతుకులో యేసయ్యా 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 అనాథగా నిన్ను వీడక నీ తోడయ్యుండును తన మహిమలో నీ ప్రతి అక్కరను తీర్చివేయును తన మహిమలో నీ ప్రతి అక్కరను తీర్చివేయును. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరమగల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాగ్దానపూర్వకముగా మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. సైన్యములకు అధిపతి యెహోవాన ఎలాగూ సెలవిచ్చుచు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును నిశ్చయముగా నేను నెరవేరుస్తానని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు ప్రభువా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు శక్తి గల సమర్థుడైన దేవా, నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ యేసేపు జీవితాన్ని మా ముందు ఉంచారు మీరు దేవా. యేసేపు అన్నలైతే యోసేపు నశించిపోవాలని, యోసేపు నాశనమైపోవాలని, యోసేపు పతనమైపోవాలని, యోసేపు భూమి మీద ఉండకూడదని, యోసేపు కనపడకుండా పోవాలని వాళ్ళు ఉద్దేశించారు. కానీ యోసేపు పట్ల దేవా నీకు ఉన్న ఉద్దేశం వేరు. యోసేపు వేవేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఆశీర్వాదకరముగా మార్చబడనేదే దేవా నీ మనసులో ఉద్దేశం. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఒక రాజకుమారుల ఇంట్లో వైభవాన్ని అనుభవిస్తున్నటువంటి యోసేపుని ఒక దాసుడిగా పెట్టారు. నిందలకు అప్పగించారు, అవమానానికి అప్పగించారు, దరిద్రతకు అప్పగించారు, కరువుకు అప్పగించారు, కష్టాలకు అప్పగించారు, శ్రమలకు అప్పగించారు, పరిశీలన చేశారు. ఇన్ని వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తాడా? అలా చేసిన మనుషులను దూషిస్తాడా? అసహించుకుంటాడా? ద్వేషిస్తాడా? అవమానపరుస్తాడా? భక్తిని విడిచిపెడతాడా? ప్రార్థన విడిచిపెడతాడా? ఏమి చేస్తాడు అని అలాంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళి అతన్ని ముందుగా పరిశోధించారు దేవా. మీరు పరిశోధించిన పరిశోధనల్లో ఆయన సరిచేస్తూ వచ్చారు, చక్కదిద్దుతూ వచ్చారు, యోగ్యుడిగా మార్చారు, పరిశోధిస్తూ వచ్చారు. ఏది చేసిన దేవుడు నాకు మంచే చేస్తాడు, ఏది జరిగిన నా మంచికే, దీని వెనక ఏదో గొప్ప మేలు దాగి ఉన్నది, నాకు మేలే జరుగుతుందని దూషించక, ద్వేషించక, అవమానపరచక, ఎవరిని కన్నీళ్ళు పెట్టించక, ఎవరిని బాధ పెట్టక, దేవా నిన్ను కూడా దూషించక, ద్వేషించక సహించుకున్నాడు, భరించుకున్నాడు. సహనాన్ని ఇవ్వండి, ఓర్పునివ్వండి అని సహించుకుని భరించుకున్నాడు. కనుకనే దేవా మీ మనస్సులో ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం యోసేపు పట్ల నెరవేర్చబడిందని, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడని మా ముందు ఉంచారయ్యా. మోషే జీవితంలో కూడా ప్రభువా మీ మనసులో ఉన్న ఉద్దేశము నెరవేర్చబడే ముందు 40 సంవత్సరాలు గొర్రెలు కాపించారు.
హీరోగా ఉన్న ఆయన్ని జీరో చేశారు. ఎన్ని వచ్చినా మోషే సహించకుండా భరించుకున్నాడు. 40 సంవత్సరాలు అలాగే నిలబడ్డాడు. తరువాత కనీ విని ఊహించని రీతిలో ఒక గొప్ప ఘనత, మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చారు. అలాగే ప్రభువా, మీ మనసులో మా పట్ల, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల ఉద్దేశం ఉన్నది. ప్రతి కుటుంబం పట్ల మీకు గొప్ప ఉద్దేశం ఉన్నది. రాబోదినలో గొప్పగా దీవించాలి, హెచ్చించాలని, గణపరచాలని, ఆశీర్వదించాలని, ప్రతి అవసరత తీర్చాలని, ఒక్కొక్కరి పట్ల వేల మందికి, లక్షల మందికి, దేవాన్ని చిత్తమైతే కోట్ల మందికైనా ఆశీర్వాదకరముగా మార్చాలని, అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో ఉంచాలని, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో ఉంచాలని, అనేక మందికి అప్పులు ఇచ్చే స్థితిలో ఉంచాలని, అనేక మంది అధికారిగా ఉంచాలని, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో ఉంచాలని, ఒక అధికారిగా ఉంచాలని, ఒక గొప్ప వ్యక్తిగా ఉంచాలని, ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని మీ మనసులో ఉద్దేశం ఉన్నది ప్రతి ఒక్కరి పట్ల. అది నెరవేర్చడానికి దేవా మీరు ప్రయాసపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదురు చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నుండి అది ప్రారంభించినందుకు స్తోత్రం. ఇప్పటి నుండే ప్రారంభించినందుకు స్తోత్రం. అయితే యోసేపు వలె బానిస బ్రతుకు ముందుకొస్తుంది. సహించుకోవాలి, భరించుకోవాలి అని, ద్వేషించకూడదు, దూషించకూడదు, అవమానపరచకూడదు. ఏది జరిగినా నా మంచికని దేవా స్తుతిస్తూ, ఘనపరుస్తూ, నిన్ను సహించుకొని భరించుకుంటూ ఓపికతో ముందుకు వెళ్ళాలని. అప్పుడే నీ మనసులో ఉన్నటువంటి ఆ ఉద్దేశము, ఒక గొప్ప దీవెన, గొప్ప ఘనత మా జీవితాలలోకి వస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం. వెతబడిన వాక్యం రా కాకూడదు విన్న ప్రతి గుండెల వాక్యానుసారపరిచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు. మీ సన్నిధిని సమకర తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటను కృప చూపించండి ప్రభువా. మీ ఉద్దేశం ఇలా ఏమైనదో, వీళ్ళ కుటుంబం, వీళ్ళ పిల్లల పట్ల ఏమైనదో, వీళ్ళ వంశం పట్ల ఏమైనదో అక్షరాల నెరవేర్చమని నేను అడుగుతున్నాను. మా కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి ప్రభువా. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి కుటుంబ సమేతంగా మీరు రాజ్యంలో ప్రవేశించాలి. నీ నామని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం శరీరం మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకుని ప్రతి ఒక్క దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.